హే హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. రీసెంట్‌గా మేము మా నేబర్స్‌తో కలిసి నందలూరు సోమనాథ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నామనమాట. నేనైతే కంటిన్యూస్‌గా విజిట్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే నా చైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్ అయితే అక్కడే జరిగింది. అండ్ ప్రెజెంట్ కూడా మా అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారనమాట. అండ్ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా హిస్టరీనే ఉందండి. అయితే సింపుల్‌గా చెప్పేస్తాను. సో ఈ టెంపుల్ అయితే 10 ఎకర్స్ స్పేషియస్‌లో అయితే ఉంటుంది. లోపల 108 స్తంభాలు అయితే ఉంటాయండి. ఇది 11th సెంచరీలో చోళరాజులు అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఈ టెంపుల్లో భక్తులు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకంతో ఫస్ట్ 9 ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత ఆ కోరిక తీర్తే 108 ప్రదక్షిణలు అయితే చేస్తారండి. ఈ టెంపుల్లో కలియుగాంతం ప్రెడిక్ట్ చేసే ఒక స్టోరీ అయితే ప్రచారంలో ఉందన్నమాట. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే పైన ఒక చేప అయితే చెక్కుంటారండి. దాన్నే మత్స్య మండపం అని అంటారు. మనకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ చేపని కనుక వాటర్ తగిలితే ఆ చేప ఈదలాడుతుందంట. సో అప్పుడు మన కలియుగం అంతం అవుతుంది అనే స్టోరీ అయితే ఉందండి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.